అందరికీ నమస్కారాలు మిత్రులారా. 1000 ఏళ్ల క్రితం తిరుమలలో ఎవ్వరు కూడా నివాసం ఉండేవాళ్ళు కాదు. అప్పుడు తిరుమల భయంకరమైనటువంటి క్రూర జంతువులతో నిండి ఉన్న ఒక కీకారణ్యం. ఈ రోజుల్లో అయితే అప్పుడప్పుడు చిరుతపులులు ఈ రోజుల్లోనే సంచరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయంటే ఇంక అప్పట్లో ఎంత భయంకరంగా పులుల సంచారం ఉండేదో ఊహించండి. విపరీతమైన చలి, భయంకరమైనటువంటి దోమలు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే నరసంచారం ఉండేది. తిరుమలలో అప్పట్లో నివాసం అనేది కనీసం ఊహించడానికి కూడా చాలా భయపడే ఒక అంశం. అటువంటిది మొదటిసారిగా ప్రాణాలకు తెగించి స్వామివారికి నిత్య కైంకర్యాల కోసం మొదటిసారిగా తిరుమలలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్న వ్యక్తి ఈ తిరుమల నంబి. అందుకే ఆయనను ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుమల అని కీర్తిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆయనకు స్వయంగా బోయవాని రూపంలో ప్రత్యక్షమై ఆకాశగంగ తీర్థాన్ని ఏర్పరిచిన సన్నివేశం నిజంగా అద్భుతం, కడు రమ్యం. తిరుమల నంబి గారినే శ్రీశైల పూర్ణులు అని కూడా అంటారు. ఈయన రామానుజాచార్యులు స్వయాన మేనమామ. రామానుజాచార్యుల తల్లిదండ్రులకు చాలా కాలం బిడ్డలు కలగకపోతే తిరుమల నంబి గారు వారి చేత చెన్నై ట్రిప్లికేన్ పార్థసారథి స్వామి దేవాలయంలో పుత్రకామేష్టి యాగం చేయించారు. ఆ తర్వాత రామానుజాచార్యుల జననం జరిగింది. తిరుమల నంబి దక్షిణ మాడ వీధిలో చిన్న కుటీరం ఏర్పరచుకొని స్వామివారికి నిత్య కైంకర్యాలు జరిపేవారు. ఈ తిరుమల నంబి నివసించినటువంటి ప్రాంతంలోనే గుర్తుగా ఆయనకు ఇప్పటికీ కూడా ఒక చిన్న గుడి కట్టినారు. కూడా ఆ గుడి ఇప్పటికీ కూడా ఉంది. సుపథం మార్గానికి కుడి ప్రక్కగా దక్షిణ మాడ వీధిలో ఈ మహానుభావుడి గుడి ఉంది. బ్రహ్మోత్సవాలు ఊరేగింపులలో స్వామివారి ఈ గుడికి ఎదురుగా రాగానే నైవేద్యం, హారతి సమర్పిస్తారు. ఒకసారి ఏమైందంటే బ్రహ్మోత్సవాలలో ఈ విషయం మర్చిపోయారు. దానితో స్వామివారి రథం అస్సలు ముందుకే కదల్లేదు. ఆ తరువాత విషయం తెలుసుకొని హారతి ఇచ్చి రథంని ముందుకు కదిలించారు. అంటే తిరుమల నంబి ఆ గుడి ఏదైతే ఉందో ఆయనకు నిత్య కైంకర్యాలు చేస్తున్నటువంటి ఆయనకు స్వామివారు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ తిరుమల నంబి దగ్గర నుంచి హారతి, నైవేద్యం అనేది సమర్పిస్తే అప్పటికి ఆ స్వామి సంతోషిస్తాడు అని ఇప్పటికీ కూడా అది నిజం చేస్తున్నాడు శ్రీ వెంకటేశ్వరుడు. జై హింద్.